సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, వైసీపీ కొత్త అస్త్రం రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ దిశానిర్దేశాలు ఏ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి చాలా సుదీర్ఘంగా ముఖ్య నేతలతో అందరూ సమావేశాలు అవడం, ఎమ్మెల్యేలు ఎంపీల స్థాయి వ్యక్తులతో ఏ రకంగా చూడాలి అంటే శాసనసభ సమావేశం హాజరు కాకపోవడం ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఇప్పటికీ ఒకసారి ఏమో మొదట్లో సభ పెట్టారు, ఈరోజు కూడా మళ్ళీ పెట్టారు. దీన్ని చాలా విస్తృత సమావేశం అని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు రావాలని పిలిచారు. ఇక్కడ ఆయన ఈ డిజిటల్ బుక్ అనేది విడుదల చేస్తున్నామని ఇదివరకు ప్రకటించారు, కానీ ఇప్పుడు డిజిటల్ బుక్ అనేది విడుదల చేశారు. ఈ డిజిటల్ బుక్ అనేది రెడ్ బుక్ ఒక విధంగా బిరుగుడు అని. ఈ రెడ్ బుక్ పేరుతో ఇంత తీవ్రమైన కేసులు పెట్టి వైసీపీకి లేదా విమర్శ చేసిన ప్రతి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. ఇంతకుముందు ఎప్పుడు రాష్ట్రంలో లేదనే జగన్ 1-2 సార్లు అన్నారు. అందుకని ఎవరు ఏం చేసినా సరే అవన్నీ ఇందులో మేము రికార్డ్ చేస్తాం, వీటన్నిటికీ మళ్ళీ మేము వచ్చిన తర్వాత తగిన మూల్యం మీరు చెల్లిస్తారని ఒక హెచ్చరికలాగా ఈ డిజిటల్ బుక్ విడుదల చేస్తున్నారు. అంటే అందరూ దీంట్లో ఏం జరిగినా వాళ్ళు ఇందులో ఫిర్యాదు చేయొచ్చు, నమోదైపోతుంది అనేది ఇక్కడ ఉద్దేశం. బహుశా ఇది జగన్ కొత్త అస్త్రంగా దీన్ని తీశారనుకోవాలి. ఇంకా ఇతర విమర్శలు సమస్యలు అవన్నీ మామూలుగా చెప్పడంతో పాటు పార్టీని పటిష్టం చేయాలి గ్రామ స్థాయి వరకు, దాని అంతటికి కూడా మీరు సిద్ధం కావాలి, వీటికి ఏమీ భయపడే పరిస్థితి లేదని 1-2 సార్లు గట్టిగా, అంటే పార్టీ కార్యకర్తలు లేదా నాయకులు ప్రజాప్రతినిధులు వీళ్ళ స్థైర్యం మొరేల్ నిలబెట్టే కార్యక్రమం లాగా ఇది ఒకటి కనిపిస్తుంది. ఇంకా రెండవది ఎంత లేదన్నా ఈ మధ్య రెడ్ బుక్ గురించి వాస్తవంగా మనం ఎక్కువ వినటం లేదు. అధికార పార్టీ నుంచి రెడ్ బుక్ గురించి వినడం కొంచెం తగ్గింది. ఈ సమయంలో ఈయన దాన్ని గుర్తు చేస్తూ దానికి కౌంటర్, రెడ్ బుక్ కౌంటర్ డిజిటల్ బుక్ అన్న పద్ధతిలో తెస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే బుక్ అనే మాట వాడటం కూడా. ఆ తర్వాత చాలా చోట్ల వరుసగా వెంటాడి వేధిస్తున్నారు వైసీపీ కార్యకర్తలను, ఉద్యమాలు చేస్తే కూడా అరెస్టులు చేస్తున్నారు. ఈ పద్ధతిలో తీవ్ర విమర్శలు జగన్ చేయడం కూడా మనం చూస్తాం. అందుకనే ఇంకొకటేమో ఇప్పటి నుంచి నేను ప్రజల్లోకి వెళ్తాను. ఎందుకు డిజిటల్ బుక్ అంటే ఇప్పటి నుంచి నేను ప్రజల్లోకి వెళ్తాను, రోడ్డు మీదే ఉంటాను, ఉద్యమాల్లో ఉంటాను, కాబట్టి ఎప్పటికప్పుడు రాలేకపోయినా నేను ఎక్కడున్నా కానీ మీరు డిజిటల్ బుక్ వాడడం ద్వారా మాకు ఆ ఫిర్యాదులన్నీ చేర్చవచ్చు అని ఆయన చెప్తున్నారు. అంటే పరోక్షంగా ఈరోజు కార్యక్రమం ప్రకటిస్తారని అనుకున్నారు, కానీ కార్యక్రమం ప్రకటించినట్లేరు. వెళ్తాను, జనంలో ఉంటాను, నేరుగా ఆందోళనలో పాల్గొంటానని మటుకు ప్రకటించారు. ఖచ్చితంగా ఏ తేదీ అన్నది ఏ దసరా పోయిన తర్వాత అట్లా ఏమని చెప్తారేమో మనం చూడొచ్చు. యాక్టివైజ్ చేయటం అయితే స్పష్టంగా కనిపిస్తుంది పార్టీని. అంటే ఏ అంశాల మీద ప్రధానంగా ఈయన వెళ్ళే అవకాశం ఉంటుంది సార్? ఈ 16 నెలల్లో ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఇంకా ఎన్నికల సమయం ఉండగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జనంలోకి జగన్ మెడికల్ కాలేజీలు ఇలాంటి అంశాలు కొంచెం డిఫెన్స్లో ఉంది ప్రభుత్వం అనే మాట బలంగా ఉంది. అంటే ఈ ఒక్క అంశం మీద వెళ్తే అది ఒక్కటి కాదు, అటువంటివి రైతుల సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి, ధరలు ఇంకా ఇట్లాంటివన్నీ కూడా. ఇంకా ఇలా వరుసగా తీసుకొని వాటి అన్నిటి మీద ఒకటి కదా, ప్రతిపక్షంలో ఎవరున్నా కానీ ప్రజా సమస్యలు వాటి మీద వాటి మీద చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మా శాసన మండలిలో మనం చూసినట్టుగా పోటాపోటీగా మీరు అమ్మఒడి ఇవ్వలేదు, బకాయిలు పెట్టారంటే మీరు తల్లికి వందనం ఇవ్వలేదని నిలదీయటం కానీ, విశాఖ ఉక్కు అది మనం విడిగా కూడా ఉంది, విశాఖ ఉక్కు లాంటివి చేయకపోవటం కానీ, ఏ సమస్య కూడా ఇప్పుడు ఉదాహరణకు నిన్న మనం మాట్లాడాం కదా, ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలా తీవ్రంగా 16 నెలలు 1.5 అయినా మనం ఇంకా రోడ్లు వేయకపోవడం వీటి మీద చాలా తీవ్ర అసంతృప్తి ఉందని వాళ్ళు చెప్తున్నారు. రైతులు ధాన్యం కొనుగోలు ఈ విషయాల మీద గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు చెప్తున్నారు. సో కూటమి నాయకులే అనేక మంది అనేక రూపాల్లో అభ్యంతరాలు లేవనెత్తుతున్నప్పుడు, లేకపోతే విమర్శలు అసంతృప్తులు వస్తున్నప్పుడు ఓ ప్రతిపక్షంగా చేయటం అనేది చాలా సహజమే కదా. నిజానికి ఇలా చెయ్యాలి అని చేయకుండా ఎప్పుడో ఒకరిని తిట్టుకుంటూ ఉంటే ఉపయోగం ఏముంది? ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యల మీద వాళ్ళకి తోడుగా నిలబడి ఒక పరిష్కారం చూపించి చేస్తే మంచిది అన్నది చాలా రోజులుగా వస్తున్న మాట. బహుశా జగన్ ఆలస్యంగా లేదా ఏడాది లోపు అయితే మరీ ఉండదు కాబట్టి 1.5 కావచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి ఆయన రంగం సిద్ధం చేసుకొని బహుశా ఇంకా ఆయన ఇక మీద నేరుగా జనంలోనే ఉండొచ్చు. అంటే 3.5 ఏళ్ళు జనంలో ఉండి పార్టీని నడిపించడం అన్నది అంత ఈజీయా సార్ ఇప్పుడున్న పరిస్థితి? 3.5 ఏళ్ళు అంటే మీరు అంటున్నారు, కానీ మామూలుగా వర్మ సగం కాలం అయినప్పటి నుంచి ఈ రోజుల్లో ఎన్నికలు అని ఇప్పుడు 1.5 అయిపోయింది అనుకుంటే ఇంకొక ఏడాది.
ఈ లోపల దేశంలో పరిణామాలు ఏమొస్తాయి, లేకపోతే రాజకీయమైన మలుపులు ఏమొస్తాయి, ఈ అంశాల మీద కూడా ఉంటుంది. అసలు ప్రతిరోజు నుంచి ఉండాలి కదా, డే 2 నుంచి. నేను చాలామంది ముఖ్యమంత్రులు ఇదివరకు చూశాను, ఓడిపోయినా కానీ వాళ్ళు 3వ రోజు నుంచి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఆ అంశం ఈ అంశం లేవనెత్తుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఒక ఏడాది కాలం పాటు ప్రత్యక్ష కార్యాచరణలోకి రాకుండా జగన్ కొంతవరకు తన దీనికే పరిమితం అయ్యారని చెప్పాలి. ఇంకోటేమో ఒకవైపున సెగ కూడా పెరుగుతోంది, కేసులు దాడి పెరుగుతున్నాయి. ఇప్పుడు నేరుగా మనం ఈసారి శాసనసభ సమావేశాలు చూస్తే పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ గట్టిగా మాట్లాడడం అవన్నీ కూడా మనం చూస్తాం. ఇవన్నీ ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నాయని అనుకోను. ఈ ప్రజా సమస్యలను తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు 13 గంటల పని ఉంది, లేదా ఉపాధ్యాయులు వాళ్ళు ధర్నాలు, వాళ్ళు యాత్రలు వాళ్ళు చేస్తున్నారు, అంగన్వాడీలు సహాయ సిబ్బంది వాళ్ళు చేస్తున్నారు. ఒకటి కాదు, రకరకాల సెక్షన్స్ ఆందోళన రూపంలోకి రావటం మనం చూస్తున్నాం. అందుకని అమరావతి రాజధాని అంశాలు అక్కడ కూడా రైతుల్లో కొంత అసంతృప్తి. సరే వైసీపీ అక్కడికి వెళ్ళలేదనుకోండి. సో ఇలాంటి రూపాల్లో ఇది సమయం అని, ఇప్పుడు ఆలస్యం చేస్తే మటుకు చొరవ తన చేతుల్లో వచ్చి పోతుంది. అందుకని చొరవ తీసుకొని జనంలోకి వెళ్తే స్పందన వస్తుంది అనేది మార్గంలాగా ఆలోచనలాగా కనిపిస్తుంది. దానికోసం భరోసా ఇవ్వడానికి ఒక రెడ్ బుక్ లాంటిది, తమకు డిజిటల్ బుక్ అని చెప్పటం, ప్రతి చోటికి కూడా వెళ్ళటం, ఎవరి మీద కేసులు ఉన్నా కానీ వాళ్ళకి సహాయం ఏ అంబటి రాంబాబు పేరునైనా వెళ్ళి మాట్లాడటం, ఇదంతా కూడా అంటే వీఆర్ విత్ క్యాడర్తో ఉన్నాము, మనం ఏం తగ్గలేదు, మనకు 40% ఓట్లు ఉన్నాయి, మనం గట్టిగా నిలబడతాము అనే ఒక భరోసా ఇచ్చే ప్రయత్నంలాగా కూడా ఇది కనిపిస్తుంది. సార్ వైఎస్ జగన్ కేసు స్పీకర్కు హైకోర్టు